రమేష్ ఏతున్నారా? అరే ఆడ కూర్చోరా సంచి వస్తానా. ఎటు పోయేస్తానవరా? పొలం కాడికి ఏంట్రా? అదే అని కొత్త లగ్గమా ఎట్లున్నది మరి సంసారం? ఏం చెప్పాలరా నా గోస, నాకేం అర్థమవుతలేదు. అగా ఏమర్థమవుతుందా? అరే నాకు ఇది అర్థమవుతలేదు, అది అర్థమవుతలేదు. ఏం చేయాలో చెప్పరా కొంచెం. ఏం చెప్పుడు ఏమన్నారా? ఇంటికి పోనీ పెళ్ళమే చెప్తుంది అంతా. అంతేనా? అంతే. సరేరా కలదా పోదాంపా. సరే అప్పటికి పోంది. అప్పటికి సరే. అరే పొద్దు పొద్దుగల ఏం మూల చేద్దామని బయటికి పోయినవరా? అయినా నీకు బయట ఏం పని? రాత్రంతా వండి అదే నోరు పెట్టుకొని బయటికి పోయినావా? ఆ కంపు నోరు పెట్టుకొని ఊరంతా తిరుగుతానవా? వాసనకు నేనే భరించలేకపోతానా, వాళ్ళు ఎట్లా భరిస్తారా? నిన్ను బొంద పెట్టా. ఇప్పుడు నాకేమైందే? నేను మంచిగానే ఉన్నా, నా నోరు వాసన వస్తలేదు, నీ దగ్గరనే వాసన వస్తుంది కావచ్చు. అత్తది అత్తది, మూతిలో మూతి పెడితే ఎవరి దగ్గర వస్తుందో తెలుసు. రాత్రి పూట ఇంకా బాగా తెలుసు. చి నీ వాసన పాడుగాను. పోయి పళ్ళు దొంపో, చాయ్ పెడతా. సరే అట్లనే తానం చేయి, కంపు మొక్కపోడా. మళ్ళోసారి ఎత్తావా? చేతి అట్లనే వచ్చి పంట ఏంది చెప్పనా చేసిరా. నీ ఊపుడు పాడుగాను. పొద్దున్నాక తాగుతావు, తెల్లన్నాక వెళ్ళాలి కలమంటావు. ఆ తాగుడేదో పని చేస్తే నాకు పిల్లలనే ఉంటు కదా. ఎందుకు కొడతాను ఎంతగానో? ఏం మనిషో ఏమో, అంతే నా కర్మ. మా అవ్వయ్య ఆయన శాతగానం గంట కట్టిర్రు. ఏందే నా ఊపుడు చూసి సాక్ అవుతానవా? మరి ఏమనుకున్నావు నేనంటే? నీ ముఖం మండ. నేను అనేది అది కాదురా, ఈ ఊపుడేదో అక్కడ ఊపమంటానా. ఊపుదాం మెల్లగా ఊపుదాం. ఈ సొమ్మంతా ఎవరు తీసుకుపోతారే? మనదే మనదే. ఎప్పటికొకప్పుడు ఎవడొక్కడు ఈ సొమ్మంతా దోసుకొని పోతాడు. తర్వాత నీ ముఖం మీద గుద్దినట్టు. ఈ సొమ్ము ఎవరు తీసుకుపోతారే? ఆ సొమ్ముకు తాళం వేసిన. నిన్ను కాలబెట్టా, దానికాడన్నా తాళం ఎత్తాడ్రా. సొమ్ము ఒకటి ఉండాలంటే దానికి తాళం వేయాలనే. చిచ్చి నీ పుట్టుక పాడుగాను. నీకేం అర్థమైతుందిరా? గింతంత పోరగాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీడిని కట్టుకొని నేను బాధపడతానా? దేవుడా ఈడెప్పుడు అర్థం చేసుకుంటాడో. మన నొల్లు ఎప్పటికి ఉండేదే కానీ చెప్పిన కూరలు ఆకలి అవుతాని తిని పండుకోవాలి, సాయంత్రం కళ్ళు పోవాలి. తాగుడు తినుడు తిరుగుడు తిరిగిపోతాడు. ఎట్లా పుట్టిండో ఏమో. గులాబీ, ఓ గులాబీ, ఏంటి తొందరగా అనుకున్నావు? ఇటు తిరిగే. తిరిగినా అంతుత్తరే. అట్లాంటిది నా దగ్గర అన్ని ఉన్నాయి. అన్నున్నాయి అన్నట్టే గాని అల్లున్నట్లే శనున్నది అన్నట్టున్నది నీ కథ. అబ్బా అది కాదే బంగారం. ఏంది? నన్ను అర్థం చేసుకో. పొద్దుగాల అన్నిటికి దేవుడే ఉన్నాడన్నావు కదా, ఇది కూడా దేవుడే చూసుకుంటాడు. గట్లంటావేందే? మరి ఇంకేమనాలే? నీకేమో శాత కాదు, ఏమన్నంటే తాళం వేసిన అంటావు. అది నా వస్తువు కాదనే, అందుకే తాళం వేసిన. ఎయ్యి ఏదో ఒక రోజు నేనే తాళం తీస్తా, తర్వాత నీ తిక్క కుదురుతుంది బిడ్డ. సరే తీయే, నువ్వు తాళం తీసిన తాళం మంచిగా లేకపోతే తుప్పు పడుతుంది. ఓషి ముండ కొడుక, నీకు ఇంకా అర్థమై సత్తలేదారా? నీకు ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటావురా భగవంతా? ఓ ముండ కొడుక, తాగుడు తినుడు తిరుగుడే తప్ప నీకు వేరే ధ్యాసే లేదురా. పెళ్ళానికి ఏం కావాలో తెలియనోనివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? పోతానేవు కానీ చెప్పనురా.
నీళ్లు పోయి అర్ధగంట అయ్యే ఇంకా అత్తలేడు. ఏమైంది అటే పోయినావు గింతసేపా అని ఏం చెప్తావు? ఏమైంది చెప్పరా? తలుపు వేసుకొని చెప్పరు పడుకోవాలి. అప్పుడు ఓయ్ ఉన్నావా? ఏం చెప్తావు? సోయి తప్పకి ఇట్లా పడిపోయిందా ఏంది? ఉన్నావా? ఉన్నా ఇక్కడే ఉన్నా. ఏం చేస్తాను అట్లా? అరే నాకు పని ఉండదు, నువ్వు నా పని అయిపోయిన కథ. ఏం పని? అర్ధ గంటల నుంచి అలానే ఉంటాను. నువ్వు ఈ నుంచి పని అయిపోయిన కథ వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పి బయటికి రమ్మంటే లోపల ఏం చేస్తానవరా? నీకెక్కడ జాగలేదని గిన్నెలచ్చి తాగుతానవా? నీకు మందు మీద ఉన్న సోయి నా మీద లేకపోయే. నువ్వు జాగ కదరా. నువ్వు దినాలు ఏం మనుషురా ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. అబ్బా 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 అయ్యో అబ్బా. రాత్రి పేయ అంత పుణ్యమైంది. బిడ్డ తిక్క తిరిగిందా? ఇంకా 2 రోజుల దాకా లేవనే లేవవు. ఇది నా పేయ అంత పుండు చేసింది. అబ్బా గిల్లాకి ఇంత సుఖం ఉన్నదా? ఇంకెన్ని రోజులు నాకు తెలియపాయా. సిగ్గుపడ్డ కాడికి చాలు గాని పోయి స్నానం చేసి రాపో, పాలు పోతా. ఏమే మిల్కీ? ఏంటిది మిల్కా? అదేవతి నా సవిత. అది కాదే మిల్కీ అంటానా. ఈకో ఏమే పా. ఏంది నీకేమన్నా సిగ్గున్నదా? అగో ఆట తెలియదు ఆట నేర్పించినావు, ఇప్పుడు అద్దంటే ఎట్లనే? ఇది రాత్రి కాదు పగలు. రాత్రి ఏంది పగలేదే? నడు సపరేగా నడు. ఎటో గుంజుకుపోతాడు. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏమైంది 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 ఏంటో నవ్వుతావు? ఏమైందంటే సిగ్గుపడతానేమైంది? ఏమైంది అసలు? అది నువ్వు నేనే చెప్పు. నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏంది? యాహూ నేను తండ్రి కాబోతానా? నేను నీకు లేవగాని నా పిల్లల్ని ఎత్తుకో. సరేపా.
వెల్కమ్ టు విఎస్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్. రెడీ. అక్కడ ఆయన బంద్ చేసిండు. యాక్షన్. ఓషి ముండ కొడుక, నీకు ఇంకా అర్థమై సత్తలేదారా? నీకు ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటావురా భగవంతా? ఓ ముండ కొడుక, తాగుడు తినుడు తిరుగుడే తప్ప నీకు వేరే ధ్యాసే లేదురా. పెళ్ళానికి ఏం కావాలో తెలియనోనివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? తిరిగినా అంతుత్తదే. కట్టాంటే నా దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్లనే. ఏంటిది అది? ఏంటిది అది? ఏంటిది అది? ఇక్కడ గివి గివి యాక్షన్ డాల్ దొక్కరా. యాక్షన్. అరే ఏంటో విగ్గుకపోతాడు దొంగ సచ్చినోడు. యాక్షన్. యాక్షన్. ఏం చెప్తాడు చెప్పండి రా. తలపేసుకొని పండుకోవాలంటే అరే సప్పుడు ఏడు. యాక్షన్. ఏం చెప్తాను? ఉన్ననే లోపలనే ఉన్నా. ఇంకేం చెప్తాను? అర్ధగంట అయింది లోపలి పోయి. నాకు ఇక్కడ పని ఉన్నది, పని అయిపోయిన కథ నువ్వు సమయం పెడతాడు కిందికి చెప్పండి. ఏంటో కనబడలే కనబడు మంచిగా. యాక్షన్. అగో ఏమర్థం అవుతలేదారా? నాకు ఇదైతే ఓ యాక్షన్. ఏందే గులాబీ, నా మీద కోపం వచ్చిందా? ఎప్పుడు అనుకున్నావు? ఓ గులాబీ మళ్ళీ మాట్లాడాలి. రెడీ రోలింగ్. యాక్షన్. గులాబీ, ఓ గులాబీ, ఏంది తొందరగా అనుకున్నావు? ఇటు తిరిగే. చూస్తే ఏమున్నది అంతుట్టిదే. యాక్షన్. మన రోజులు ఎప్పటికి ఉండేదే కానీ చెప్పిన కూర పువ్వు అండు తిని పండుకోవాలి, సాయంత్రం కళ్ళు పోవాలి. చిచి నా కర్మ కర్మ. ఇసొంటోని చేసుకున్నా నేను. తాగుడు తిరుగుడు తిరగబోడు ఎప్పుడు ఇదే పని. గుంజుకోపో. యాక్షన్. అరే నీకెక్కడ జాగలేదని ఇళ్ళొచ్చి తాగుతానవా? నీకు మందు మీద ఉన్న సోయి నా మీద లేకపోయే. నువ్వేం మనిషిరా? నువ్వు సాగు.